ఒక ప్రశ్న కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. 21 నెలల ఎమర్జెన్సీ గురించి నువ్వు మాట్లాడినావు, అవసరం లేకుండా మాట్లాడినావు. కానీ దాని సందర్భాల్లో 21 నెలల తర్వాత ఒక సందర్భంలో ఇందిరాగాంధీ గారు కొంత మిస్గైడ్ కావడం వల్ల కొంత ఈ ఎమర్జెన్సీ అనేది కొంత తొందరపాటు జరిగిందేమో అని ఒక ఫీలింగ్ ఉంది అని ఇందిరాగాంధీ గారు ఆ రోజులనే స్వయంగా చెప్పినట్టుగా మన పత్రికల్లో వచ్చినాయి. ఆ రోజులనే వచ్చినాయి, మనం చదివినాం, అది చూసినాం. ఇది ఎక్కడో మిస్టేక్ అయింది అనే ఒక భావన కూడా ఆ రోజు ఇందిరాగాంధీ గారు చెప్పడం జరిగింది. అది చరిత్ర. అది దాని తర్వాత ఇందిరాగాంధీ గారు దిగిపోవడం జరిగింది. తర్వాత అన్ని రాజకీయ ఏది జనసంఘ్, జనతా పార్టీ జనసంఘ్ పరిపాలన గవర్నమెంట్ వచ్చింది. మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. 1980లో ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు వచ్చినప్పుడు మన మొత్తము పార్లమెంటు సీట్లు 540 ఎంపీ సీట్లు మనవి. 500 ఎంపీ సీట్లలో ఆ రోజు మళ్ళీ ఇందిరాగాంధీ గారి యొక్క నాయకత్వంలో జాతీయ కాంగ్రెస్ పార్టీకి 353 సీట్లు వచ్చినాయి. 21 నెలల ఎమర్జెన్సీ తర్వాత ఈ జనసంఘ్ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు కొట్లాడుకొని పడిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో 353 సీట్లు బంపర్ మెజార్టీ ఎంపీలను ఇచ్చిన చరిత్ర భారతదేశ ప్రజలది. మరి ఆ రోజు 21 నెలల యొక్క చీకటి రోజులని మరి తర్వాత ఎన్నికల ప్రజలకు తెలియదా? ఆ చీకటి రోజులే అని ఒక ఫీలింగ్ ప్రజలకు ఉంటే వాళ్ళు 353 సీట్లు ఇందిరాగాంధీ గారికి మళ్ళీ ఘన విజయం ఇచ్చి ప్రైమ్ మినిస్టర్ చేసేవాళ్ళ అంటే ప్రజలు దాన్ని వదిలేసారు, జరుగుతుంటే లేని వదిలేసారు. ఆ రోజు ఆనాటి ప్రజలకున్న జ్ఞానము ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారికి స్పీకర్ గారికి ఎందుకు లేదు అని ప్రశ్నిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. సరే, ఇది అయిపోయింది. ఓకే, ఎమర్జెన్సీ కాలంలో అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, జార్జ్ ఫెర్నాండెస్ వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు కదా. అయిన తర్వాత ఇదే అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఆ రోజు కూడా ఎమర్జెన్సీని ఇందిరాగాంధీ గారు తీసుకుని నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కానీ తర్వాత మళ్ళీ ప్రధానమంత్రిగా అయిన తర్వాత 80 తర్వాత ప్రధానమంత్రిగా అయిన తర్వాత అంతకుముందు తర్వాత వ్యతిరేకించారు. కానీ అంతకుముందు ఏది ఎమర్జెన్సీ కంటే ముందు బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఒకే దేశం. బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఒకే దేశం. ఆ రోజు ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ మీద యుద్ధం చేసి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ని సపరేట్ దేశం చేసి ఆ సందర్భంలో పాకిస్తాన్ని ఓడగొట్టిన మహనీయురాలు ఆనాటి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ సపరేట్ చేసినందుకు ఆ రోజు పార్లమెంటు సభలో అదే అటల్ బిహారీ వాజ్పేయి గారు వారు ఎంపీగా మరి వారు అప్పుడు జనతా పార్టీ వారు ఎంపీగా మరి వారు ఇందిరాగాంధీ గారిని ఏమన్నారు? ఈమె ఇందిరాగాంధీ దుర్గామాత
లాంటి యొక్క మహనీయురాలు, అలాంటి శక్తి కల గొప్ప వ్యక్తి ఇందిరాగాంధీ గారు అని దుర్గమ్మ తల్లి లాగా ఆమెని కొంచెం పొగిడినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇందిరాగాంధీ గారి గురించి. ఇది ఎందుకు పార్లమెంట్లో చర్చకు తీసుకురారు? మరి సిద్ధమా దీనికి? ఎమర్జెన్సీ గురించి మాట్లాడే స్పీకర్ గారు మోడీ గారు మరి బంగ్లాదేశ్లో ఉన్న పాకిస్తాన్లో బంగ్లాదేశ్ విడదీసి వాజ్పేయి గారు దుర్గామాతగా భావించినటువంటి ఈ చర్చను పార్లమెంట్లో బీజేపీ తీసుకురాగలుగుతుందా? ఇది కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నారు. అయితే మరి ఒక ఎమర్జెన్సీ గురించి పదే 50 ఏళ్ళ తర్వాత మీరు మాట్లాడేటప్పుడు ఇందిరాగాంధీ గారి గురించి మరి ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి కదా. బ్యాంకులను ప్రజా మధ్యలో ఉండాలి, గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో రైతులకు కానీ ప్రజలకు కానీ పేదవాళ్లకు బ్యాంకులు అందుబాటులో ఉండాలని జాతీయం చేసిన యొక్క మహాను నాయకురాలు ఆ రోజు ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారే కదా. అంటే ప్రజల దగ్గర ఉన్న డబ్బు దాచుకోవడానికి, ప్రజలకు అవసరం ఉన్నప్పుడు బ్యాంకుల ద్వారా డబ్బులు తీసుకోవడానికి ఇలాంటి వసతులతో ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు మరి బ్యాంకులు పల్లెలకు బ్యాంకులు, పల్లె ప్రాంతాలకు బ్యాంకులు, పట్టణ ప్రాంతాలకు బ్యాంకులు, ప్రజల మధ్యలో బ్యాంకులు అన్నట్టు ఇందిరాగారి యొక్క నిర్ణయమే కదా. మరి దీని గురించి ఎందుకు లోక్సభలో నిన్న స్పీకర్ గారు చర్చకు తీసుకురాలేదు అని కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నారు.